లోపల కోపాన్ని అణుచుకుంది. కోరి తెచ్చుకున్న కోడలు కదా, వెనకేసుకొస్తుంది. ఏమోలేండి నానా అంతా నీ వల్లే. నేనేం చేశాను రా? ఈ గుట్టు ఎప్పుడో రట్టు చేద్దాం అన్నాను, నువ్వు వద్దను. ఇప్పుడు చూడు పార్లరమ్మ ఎలా తప్పించుకుందో. రే, మనం చెప్పకపోవడం వల్లే కదా ఇంట్లో ఏ గొడవ జరగలేదు. మంచి జరిగిందిగా. లేదు, అమ్మ పేరు లేదని తెలిసినా కూడా అమ్మ ఏమీ అనకుండా వెళ్ళిందంటే నాకేదో తేడా కొడుతుంది. మీ అమ్మ నీకు అర్థం కాలేదు కదా? రే, ఇన్నాళ్ల నుంచి తనతో కాపురం చేస్తున్న నాకే అర్థం కాలేదు. మా కడుపున పుట్టినోళ్ళు మీకేం అర్థం అవుతుందిరా? చెప్పాలనుకున్నావు, ఏం చెప్పాలనుకున్నావు? ఏం చెప్పినా నమ్మేస్తుంది అనుకుంటున్నావా? అమాయకురాల్లా నటించుకో. నాకు చెప్పకుండా ఆ పార్లర్ పేరు మార్చే హక్కు నీకెవరిచ్చారు? ఆ పార్లర్ నువ్వు ఎలా కొన్నావో మర్చిపోయావా? అది నేను కొనివ్వకపోయి ఉంటే అంతకు ముందులాగే నీ మీద జాలితో నేను ఆ పార్లర్ పెట్టిస్తే ఇవాళ నా పేరే తీసి పారేసేంత గొప్పదాని అయిపోయావా? నేనంటే లెక్కలేంతనమా? అంటే మంచి ఆపర్చునిటీ వచ్చిందయ్యా, అందుకని కోట్లు రానివ్వు, నాకు చెప్పాలి. ఇది పెట్టిన ప్రతి రూపాయి నేను నా ఇంటిని తాకట్టు పెట్టించాను. ఇంటి దగ్గర ఆ పాలుగాడు